మనలను ప్రేమించి మన బ్రతుకుల్లో మనకు అందించిన తన మహాప్రేమను బట్టి తన మహాత్మను బట్టి తండ్రి అయినటువంటి దేవునికి కుమారుడైన చేసినందుకు హృదయపూర్వకమైన సమర్పిస్తూ పరిశుద్ధాత్మ సంగమైన రాజ్యమైనటువంటి సహోదరులకి మా ప్రభువు రక్షకుడైన క్రీస్తు అందరికీ హృదయపూర్వకమైన వందనాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రైతు కూడా మనం దేవుని జ్ఞానానికి వచ్చిన సమయంలో మనందరం కలిసి పరిశుద్ధ గ్రంథంలో శ్రేష్టమైన దేవుని మాటలు ఆలోచన చేయబోతున్నాం. ఈ సమయంలో ప్రతిఫలం అనే విషయాన్ని మనం ఆలోచన చేయబోతున్నాం. ప్రతిఫలం అంటే అర్థం ఏంటి? ప్రతిఫలము అంటే అర్థం ఏంటి? ప్రతిఫలము అంటే మనము చేసిన దానికి ఇచ్చేదాన్ని ప్రతిఫలం అంటారు. ఉద్యోగస్తులు 30 రోజులు కష్టపడి పనిచేస్తాడు, అతనికి జీతం ఇస్తారు. అలాగే కష్టపడి ఒక మొక్కని తన ఇంటి ముందు పెడతారు. దాన్ని నీళ్లు పోసి పెంచితే ఏమిచ్చింది? ఫలాన్ని ఇచ్చింది. అవునే కదా? ఇచ్చింది. అంటే మనము చేసిన దానికి రిటర్న్ అంటే తిరిగి వచ్చేదాన్నే మనము ప్రతిఫలము అని అంటారు. దాన్ని ఇంగ్లీష్లో ఏమన్నారంటే ఏమంటారు? ఇంగ్లీష్లో ఏమంటారు దాన్ని? ప్రతిఫలాన్ని ఏమంటారు? ప్రతిఫలాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? సహజంగా మనం ఏమన్నా దేంట్లోనైనా వస్తే ఫస్ట్ గోల్డ్ మెడల్ అందులో ఇస్తారు. దీన్ని ఏమంటారు అంటే రివార్డ్ అంటారు అన్నమాట. అంటే తిరిగి వచ్చేదాన్ని రివార్డ్ అంటారు. దాన్ని ఇంగ్లీష్లో తెలుగులో ప్రతిఫలం అంటారు. కాబట్టి ప్రతిఫలం కోరిన వారు ఎవరైనా ఉంటారా? ఉండరు. ప్రతిఫలాన్ని కోరకుండా ఉండే వారు లేరు. అలాగే మన అందరి కన్న తండ్రి అయినటువంటి దేవుడు భూమికి ఆకాశములకు సర్వసృష్టికి సృష్టికర్త అయిన దేవుడు కూడా వారి ప్రవర్తనకు తగిన ప్రతిఫలాన్ని ఇవ్వాలనే దేవుడు కోరుతున్నాడు. ఇవ్వాలి. కాబట్టి ఇవ్వడం కొరకే గ్రంథం స్పష్టంగా బోధిస్తున్నాము. దినవృత్తాంతాల 2వ గ్రంథం 6వ అధ్యాయము 31 వచ్చిన భాగాన్ని మనం స్పష్టంగా గ్రంథం నుంచి గమనించినప్పుడు గ్రంథంలో ఉన్న మాటలు ఈ రీతిగా మాత్రం మాట్లాడుతూ ఉన్నాయి. దినవృత్తాంతాల 2వ గ్రంథం 6వ అధ్యాయము 31 వచ్చిన మాటల్లో ఈ మాటలు ఈ రీతిగా రాయబడి ఉన్నాయి. దినవృత్తాంతాల 2వ గ్రంథం 6వ అధ్యాయము 31 వచ్చిన మాటల్లో ఈ మాటలు ఈ రీతిగా రాయబడ్డాయి. 6:31 నీ మార్గములలో నడుచున్నట్లు. ఎవరి మార్గాలు? మన మార్గాలు కాదు. నీ మార్గములలో నడుచున్నట్లుగా వారి వారి హృదయములు ఎరిగి ఉన్న నీవు వారి సకల ప్రవర్తనకు తగినట్లు ప్రతిఫలము దయచేయుగాక. ఏదేం చేస్తామంట? వారి వారి క్రియలకు ప్రతిఫలమును దయచేయుగాక అన్నాడు. చేస్తాడా లేదా? చేస్తాడు. మంచైనా దయచేయగలడు, చెడునైనా దయచేయగలడు. ఆయనకు మించినటువంటి సమర్థుడైన దేవుడు ప్రపంచంలో మరెవరు లేరు కదా. ఆయన మాత్రమే సకల ప్రజల ప్రవర్తనను సకల ప్రజల హృదయాలను ఎరిగినవాడు కనుక వారి వారి క్రియల చొప్పున వారికి ప్రతిఫలము అంటే రివార్డు ఎవరెవరు ఆయనే దయచేయవాడు అని బోధిస్తారు. సహజంగా లోకంలో మనం అప్పుడు ప్రాయ సందర్భంలో రికమెండేషన్ చేస్తాం. ఏమని? అయ్యా ఇది మంచిదయ్యా, అయ్యా ఇది సెంటోడయ్యా అని చెప్పి అప్పుడప్పుడు మనం ఆయా సందర్భంలో రికమెండేషన్ చేస్తామన్నాం. అయితే ఆ సందర్భాల గురించి చెప్పడానికి ముందు ఈ వచ్చిన చదువుతుంది ఒకసారి. ఇర్మియా గ్రంథంలో మాట రాయబడింది. ఇర్మియా గ్రంథం
32వ అధ్యాయం 19వ వచనంలో ఈ మాటలు ఈ రీతిగా రాయబడ్డాయి గ్రంథంలో. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయం 19వ వచనాన్ని చదివినప్పుడు ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 19వ వచనాన్ని ఆలోచన విషయములలో చూడండి, ఆలోచన విషయంలో నీవే గొప్పవాడవు, క్రియలు జరిగించు విషయంలో శక్తి సంపన్నుడవు. ఇదిగోండి, వారి ప్రవర్తనలను పనిని బట్టి వారి క్రియాఫలమును బట్టి అందరికి ప్రతిఫలం ఇచ్చుటకై నరపుత్రుల మార్గములన్నిటినీ నీవు కన్నులారా చూస్తున్నావు అన్నాడు. ఎవరు చూస్తారంటే కన్నులారా? దేవుడు చూస్తున్నాడు. ఎందుకో ఆయన చూడవలసినటువంటి అంత నెససరీ ఏముంది? ఉందా? ఖచ్చితంగా ఉంది. ఎందుకు చూస్తున్నాడో, ఎందుకు చూడాలనుకుంటున్నాడో, దానివల్ల వచ్చేటువంటి మానవులకు వచ్చే బెనిఫిట్ ఏంటో మనం ఆలోచించాలి. సహజంగా మనకు చేసినటువంటి ఈ ప్రపంచంలో దోషులు ఉన్నారు, నిర్దోషులు ఉన్నారు. ఉన్నారు లేదా? దోషులు నిర్దోషులు అనేటువంటి వారికి ఎవరు తెలుస్తారు? లోకం అనే పరిధిలో దోషులు నిర్దోషులు అనేటువంటి వారిని కోర్టులు వారి దోషి నిర్దోషి తెలుస్తాయి. నిర్దోషిని దోషాన్ని తెచ్చడానికి మెయిన్ కీలకమైనటువంటి ఏంటి? సాక్షాత్ వాస్తవాలు. ఇవాళ లోకంలో చెప్పబడుతున్నటువంటి దోషులు నిజమైన దోషులేనా? కాదు. సాక్ష్యాలను బట్టి దోషులు నిర్దోషులుగా, నిర్దోషులు దోషులుగా ఏమవుతున్నాయి? తారుమారయ్యే అవకాశం ఉందా లేదా? ఉంది, ఖచ్చితంగా ఉంది. 100% వాళ్ళ సాక్ష్యాలు తారుమారు అవుతున్నాయి. కారణం ఏంటంటే వాళ్ళ డబ్బుని, వాళ్ళ అధికారాన్ని, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఏం చేస్తారు? సాక్ష్యాలను తారుమారు చేసి సాక్ష్యం చెప్పే వారు కూడా లేకుండా చేసేటటువంటి కేసులు కూడా ఉన్నాయి. ఏమవుతుంది? ఎక్కడ కోర్టులు అడిగేవి కానీ లేదా స్టేషన్లో అడిగే విషయం ఏంటంటే, అయ్యా ఈ సందర్భం జరిగేటప్పుడు ఎవరైనా చూస్తున్నా సాక్షులు ఎవరైనా ఉన్నారా? సాక్షులు లేరయ్యా, దీనికి బలం లేదు. అయ్యా సాక్షులు ఉన్నారా? తెచ్చుకోండి. తెచ్చుకున్నామా? వాళ్ళకి బెదిరింపుడు. తెచ్చుకున్నామా? లేదు. కాబట్టి ఇలాంటి సమస్యాత్మకమైన పరిస్థితుల్లో దోషులు నిర్దోషులుగా, నిర్దోషులు దోషులుగా పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఏ దేవుడు అస్సలు ఎవరికి అవకాశం ఇచ్చేది లేదు. ఎవరికి? మానవులకు వారి వారి క్రియలకు ప్రతిఫలాన్ని దేవుడు ఇవ్వడానికి ఎవరిలో పెట్టి చేసే ఆలోచన లేదు. ఎందుకని? మనకి ఇష్టం అనుకోండి, నాకు ఎవరో ఒకరు ఇష్టం, వాళ్ళు చాలా మంచి అంట, వాళ్ళు చేసిన దుర్మార్గమైన దుష్టంతమైన వాళ్ళు ఏమన్నా సో గుడ్ అని చెప్తారు. అదే మనకి ఇష్టమైన అనుకోండి, కష్టం అనుకోండి, అది మంచి కదండి. అంటే మన ఇష్టాలను బట్టి వాళ్ళు క్యారెక్టర్ తేవడం కరెక్ట్ కాదు. కాబట్టి ఇక్కడ స్పష్టంగా ఇరిమియా గ్రంథంలో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఒక్కసారి చదువుతుందని ఒకసారి ఇరిమియా గ్రంథంలో ఆ మాట ఇలా 32:13 వచ్చినా కానీ వారి వారి క్రియా ఫలములను బట్టి అందరికీ ప్రతిఫలించుటకై నరమాత్రుల మార్గములన్నిటినీ నీవు కన్నులారా. ఇంకేమైనా చెప్పాలన్న అవసరం ఉందా? లేదు. నీవు అలాంటి మనుషులు భూమి మీద చేసే ప్రతి మంచి కార్యాన్ని, అలాగే చెడు కార్యక్రమాలను నీవు కనులారా చూస్తున్నావు. కాబట్టి ఇదిగో ఇలాగేమే, ఇదిగో అలాగే ఆయనని ఎవరు కూడా ఆయన గురించి ఎక్స్ప్లెనేషన్ లేదా సాక్ష్యం చెప్పాల్సిన నెసెసిటీ ఏమీ లేదు. ఎందుకని? హీఈస్ వాచింగ్, ఆయన చూస్తున్నాడు. కాబట్టి యెహోవా కన్నులు ఎవరైనా యెహోవా కన్నులు ప్రతి స్థలమందు ఉన్నాయని, అవి మంచివారిని అలాగే చెడ్డవారిని ఎందుకు వస్తున్నాయి? వారికి ఏమి ఇవ్వాలా? వారికి రివార్డ్ ఇవ్వద్దు, వారికి మెడల్స్ ఇవ్వద్దు. కాబట్టి దాని కొరకై దేవుడు మంచివారిని చెడ్డవారిని చూసేటువంటి శోభరిణామాలు దేవుడు ముందుకు వస్తున్న విషయాన్ని లేకుండా స్పష్టంగా మాట్లాడుతున్నాయి. కాబట్టి మనం వేసుకున్నటువంటి ఒక వృక్షం, మనం నాటినటువంటి ఒక చెట్టు కొంతకాలానికి మనకి ఏమి ఇవ్వాలి?
ఫలాన్ని ఇవ్వాలి. ఫలాన్ని ఇవ్వకపోతే దాని భూమి మీద నరికేస్తాం. నరికేస్తాం. అలా ఉంటుంది మన జీవితాల్లో మనం నీతిమంతులుగా, మనం యథార్థంగా, భయభక్తులతో, విశ్వాసంతో మనం ఫలిస్తూ నీతిమంతులుగా ఉంటే దేవుడు మనకు భూమి మీద బ్రతికి ఉండగానే దేవుడు మనకి ఇస్తాడు, ఫలాన్ని ఇస్తాడు. ఇప్పుడు నీతిమంతులకు అన్నాడు. నీతిమంతులు ఉన్నారు కదా, లేరంట. గ్రంథ ప్రకారం అయితే నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. అయితే మరి ఇప్పుడు ఎలా అయ్యారు నీతిమంతులు? ఎలా కొనకొచ్చుకున్నారా ఆ వారసత్వాన్ని? లేదు. యేసుక్రీస్తు వారి యొక్క మరణము ద్వారా, ఆయన సిందించినటువంటి రక్తము ద్వారా మన జీవితాలను పాపాలను కడిగి వేసుకొని మరేమయ్యాం? పరిశుద్ధులమయ్యాం, నీతిమంతులమయ్యాం. కాబట్టి నీతిమంతులు అనే మాట ప్రస్తావన చేయబడింది. కాబట్టి నీతిమంతులకు భూమి మీద ఏమిస్తాడు? ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఒకసారి సామెతల గ్రంథం 11వ అధ్యాయము 31వ వచనం కానీ మనం చదువుతూ ఉన్నప్పుడు ఈ మాట మనకు అర్థమవుతూ ఉన్నాయి. చదవబోతున్న సమయంలో సామెతల గ్రంథం 11వ అధ్యాయము 31వ వచనం కానీ, నీతిమంతులు భూమి మీద ప్రతిఫలము పొందుదురు, భక్తిహీనులను పాపులను మరణించేలుగా ప్రతిఫలము పొందుదురు కదా. వచ్చిన మాట పొందుతారా లేదా? పొందుతారు. అయితే నీతిమంతులకు ఏడ ప్రతిఫలం? ఏడా? భూమి మీద, ఆకాశం మీద? భూమి మీదే. నీతిమంతులకు భూమి మీద ప్రతిఫలం పొందుదురు కాక అన్నాడు. అయితే నిజంగా గ్రంథాన్ని మీరు గమనిస్తా ఉన్నప్పుడు ఒక వ్యక్తి సాక్షి చెప్తా ఉన్నాడు. ఏమంటాడంటే, నేను చిన్న పిల్లవాడనై ఉన్నాను, ఇప్పుడు ముసలోడయ్యా, నేను ఎంతవరకు ఐ విల్ నెవర్ సీ ఇన్ అవర్ లైఫ్, నా జీవితంలో నేను చూడలేదన్నాడు. ఏ సంగతి? నీతిమంతులు విడవబడుట గాని, వారి సంతానం భిక్షమెత్తుకునుట గాని ఐ విల్ నెవర్ సీ దెమ్ అన్నాడు. ఎవరైనా ఎవరన్నమాట? ఎవరు మాట అన్నారు? ఎవరన్నారు ఆ మాట గ్రంథంలో? రాజుల దావీదు ఒకసారి 37వ కీర్తన 25వ వచనం చూస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో కీర్తన గ్రంథము 35వ కీర్తన 25వ వచనంలో ఈ మాట రాయబడింది. పరిశుద్ధ గ్రంథంలో కీర్తన గ్రంథము 37వ కీర్తన 25వ వచనం, నేను రాజుల దావీదు, నేను చిన్నవాడనై ఇంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను, అయినను నీతిమంతులు విడవబడుట గాని, వారి సంతానం భిక్షమెత్తుడు గాని నేను చూసి ఉండ లేదు అన్నాడు. ఎవరైనా? రాజైన దావీదు. అంటే అతను బాల్య వయసు నుంచి కూడా ఆ సంగతిని పరిశీలన చేస్తూ వచ్చారు. కారణం ఏంటి? దేవుడంటే అతనికి ఉన్న భయం, దేవుడంటే అతనికి ఉన్న భక్తి, దేవుడంటే అతనికి ఉన్న నమ్మకం, విశ్వాసం, వీటన్నిటిని బట్టి ఆయన మీదనే ఆధారపడుతూ వస్తాడు. కాబట్టి నీతిమంతులను దేవుడు విడిచిపెట్టలేరు, వారి సంతానము భిక్షమెత్తుకోవడం లేదు అని చెప్పి గ్రంథం బోధిస్తారు. అయితే దేవుడు కోరినట్టుగా, దేవుడు చెప్పినట్టుగా వారి భక్తి జీవితాన్ని బట్టి నీతిమంతులుగా జీవించలేని వారి జీవితాలు ఏం చెప్పండి? ఇక్కడ గ్రంథం బోధించేది నీతిమంతులను కానీ వారి సంతానం కానీ భిక్షమెత్తుకునే పరిస్థితి రాలేదు అని చెప్పి దాన్ని విట్నెస్ చేశాడు. మరి నీతిమంతులు కాని వారి కుటుంబాల కోసం చెప్పండి. భిక్షమెత్తుకోవడమే పరిస్థితి అంటే అడుక్కోవాలన్నా, ఒకరికి పెట్టాలన్నా ఎవరి అధీనంలో ఉంది? దేవుని అధీనంలో ఉంది. దేవుడు ఆ స్థితి మనకి ఇవ్వాలంటే మనమేమై ఉండాలా? దేవుని నమ్ముకొని, దేవుణ్ణి ఆశ్రయించి, దేవునితో కలిసి నడవగలిగిన సాహసోపేతమైన కార్యాలు చేయగలిగితే మనం ఇతరులకు సహాయం చేయగలం. లేకపోతే మన పరిస్థితి అడుక్కోవాల్సిన పరిస్థితి. కానీ గ్రంథంలో బోధిస్తున్న
సత్యాల మీద గ్రంథాన్ని గమనిస్తే నీవు అనేక జనములకు ఏమిస్తామన్నాడు. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని వాటినన్నింటినీ అనుసరించి నడిచేయడా నీవు అనేక జనములకు ఏమిస్తామన్నాడు. అప్పు ఇచ్చదవు అన్నాడు. ఏదేమన్నాడు? అప్పు చేయమన్నాడు. నీవు ఈ దేవుడైన మాట శ్రద్ధగా వింటే అనేక జనములకు నీవు తలగా ఉండు అన్నాడు, తోకగా ఉండవు అన్నాడు. మన స్థితి ఏంటి? తోకగానే ఉంటున్నాం, అప్పు చేసే పరిస్థితుల్లో ఉంటున్నాం. కారణం ఏంటంటే మన జీవితాల్లో దేవుడు కోరుకున్న యథార్థత కరువైంది. మన జీవితాల్లో దేవుడు కోరుకున్న నీతి లేదు. కనుకనే ఈ భూమి మీద మన స్థితిగతులు, మన పరిస్థితులు, మన వాతావరణం చక్కగా కలుగు కన్నట్టుగా మనకు అర్థం అవుతానే ఉంటాయి. అయినా అర్థం చేసుకోకపోతే జరిగిన ఉందా? మన నిజంగా మన ఆత్మ సంబంధమైన స్థితిగతులను బట్టి దేవుడు మనల్ని దీవించే విషయాలను కూడా మనకు క్లియర్ కట్గానే అర్థమవుతున్నాయి. అర్థం అవుతున్నా సరే దాన్ని గమనించకపోతే దేవుడు ఏం చేయలేదు. అర్థమవుతుందా? మనకు ఉన్నటువంటి పరిస్థితులు బట్టి ఏదో నా జీవితంలో లోపం ఉంది, నా జీవితంలో ఏదో దేవుడికి ఇష్టం ఉంది, అందుకోసం నేను దీవించబడలేదు, కారణం అన్నాకన్నీ ఋతుపవనాలు ఎదురుగా వస్తున్నాయనే విషయంలో ఎప్పుడు ఏం చేసుకోవాలా? విమర్శ చేసుకోవాలా. కాబట్టి పౌలు అన్నాడు, మనల్ని మనమే తీసుకోవాలా, విమర్శ చేసుకునేలా తీర్పు పొందక బోధము అన్నాడు. ఎవడో తీర్పిచ్చినా కాకూడదు. మన జీవితాన్ని మనమే ఒక పక్కన నేనేంటి, నా పనేంటి, నా నడకేంటి, నా మాట ఏంటి, నా ఉద్దేశం ఏంటి, నేను చేసే కార్యకలాపాలన్నీ సమాజానికి ఇష్టంగా ఉన్నాయా, అయిష్టంగా ఉన్నాయా, నన్ను దూషిస్తున్నారా అనేటువంటి విషయంలో ఖచ్చితమైనటువంటి ఒక అభిప్రాయం రాకపోతే మన జీవితానికి ఉపయోగపడి లేదు. కాబట్టి మాట్లాడుతున్నాడు, నీతిమంతులకు భూమి మీద ప్రతిఫలం ఇచ్చదవు అన్నాడు. ఎవరా నీతిమంతులు చెప్పండి? గ్రంథంలో ఇద్దరు నీతిమంతులు చెప్పండి. ఒక వ్యక్తి యోసేపు నీతిమంతుడుగా, నిర్ధారకుడుగా, పాపలేని పడక, దేశం కాని దేశం, జనుడు కాని జనుడు మధ్యలో దేవుడు అతనికి ఏం చేయడం? గొప్ప అధికారం ఇచ్చాడు. అది దీవెన కాదా? అది ప్రతిఫలం కాదా? ఎన్నో శ్రమలు చేయనటువంటి ఘోరమైనటువంటి కార్యక్రమం కూడా ఎవరికి వచ్చింది? శరసాలలో ఖైదీగా వచ్చింది. అలాంటి పరిస్థితులు కూడా దేవుని ఏనాడు దూషించలేదు, విడిచిపెట్టలేదు, నమ్మకాన్ని సన్నగించుకోలేదు, సన్నగిలిపోలేదు. అతనికి ఆయన శ్రమలు పడే కొలది ఏమొచ్చింది? ఆయన శ్రమలు పడే కొలది ఆయన దేవుని ఏమొచ్చింది? నమ్మకము, విశ్వాసము, స్థిరత్వం అనేది వచ్చింది. కాబట్టి సహజంగా మనం మాట్లాడుకుంటాం కానీ ఆ విషయంలో ఖచ్చితమైనటువంటి కార్యం ఉండదు. కాబట్టి కదా సువర్ణము అగ్ని చేత పరీక్షలు నిలబడితే కదా మెరుగనేది, ఇదిగో ఇది గోల్డ్ అని చెప్పుకోగలిగేది. ఆ అగ్నిలో సువర్ణము ఏంది నేను బాధపడేది, నాకే ఈ బాధ నేను అంటే ఎలా ఉండాలా? దాని జీవితాంతం ఎలా ఉండాలా? నల్ల బొగ్గులాగే ఉండాలా? ఆ శ్రమలన్నింటినీ భరించి బయటకు రాగలిగితే దానికి మించినటువంటి విలువైనటువంటి వస్తువు ప్రపంచంలో లేదు కదా. అన్నిటినీ అయినా దాన్ని అన్ని వేరు బంగారం. ఆ బంగారం మన చేతుల్లో మెరవాలంటే అది ఎన్ని అగ్నిలో నుంచి రావాలా, ఎన్ని శుద్ధి దెబ్బలు తగిలి రావాలి. అలా లేకుండానే భూమి మీద పడిన వెంటనే తీసుకెళ్లి పైకి పెట్టాలని, భూమి మీద ప్రాంతాలు మొదలు పెట్టగా ఇల్లు కట్టుకొని కారు కొనుక్కొని మెరవాలని కొనుక్కొని ప్రభావం వేసుకొని ఎవరు బాగుండేది. కాబట్టి నీతిమంతుల సంతానాన్ని విడిచిపెట్టడు ఆయన. నీతిమంతుల భూమి మీద ప్రతిఫలం ఇస్తాడు. యోసేపు నీతిమంతుడు వదిలిపెట్టాడా? అతను రాజ్యం కాదు, ప్రజలు కాదు, అయినా సరే అతన్ని అధికారిగా నియమించి ఆయన సెలవు లేకుండా, ఎవరి సెలవు లేకుండా, యోసేపుకి సెలవు లేకుండా ఐగుప్తు దేశంలో పుట్టినటువంటి వారసుడైనా ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, కానీ కాలు గాని చెయ్యి గాని ఎత్తడానికి ఎవరికి అధికారం? ఎవరికి పెడతా? యోసేపు ఎంతమంది తెస్తా? ఎవరిచ్చారు అధికారం? దేవుడు కదా. అది అతను జీవించిన జీవితానికి ప్రతిఫలం కాదా? లేఖనాల వెళ్ళి మనకు కనపడతా ఉన్నా మనం గమనించకపోతే దేవుడు మనం చేయగలిగింది లేదు.
రెండో వ్యక్తి అంటే యోబు. ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో అవమానాలు, ఎన్నో మాటల గాయాలు. ఎవరి మాటల గాయాలు? నిజంగా మనసు దేహాన్ని మొత్తాన్ని కోసేసి కుట్లేసిన గాయాలు మారుతాయి. అవునా కదా? ప్రతి శర్మాన్ని మొత్తాన్ని, మాంసం మొత్తాన్ని కోసేసి బయట చేసి తిరిగి మళ్ళా అంటించి కుట్లేస్తే గాయాలు మారుతాయి. కానీ ఏ మానవు? మనస్సుకి అయిన గాయాలు మానవ వాస్తవానికి. అలాంటి గాయాలు ఎవరు చేశారండి యోగుకి? ఒక భార్యనా? స్నేహితులు కూడా. భార్య అలాగే ఉంది, స్నేహితులు అలాగే ఉన్నారు. ఆయన ఎదుగుతామన్న శత్రుమోహమే. అలాంటి మాటల గాయాల చేత కూడా దేవుని మాట మాత్రం కూడా దేవుని దూషించిన పరిస్థితి లేదు ఆయన దగ్గర. అలాగా అలాంటి యోగు యొక్క నీతిమంతాన్ని బట్టి దేవుడు ఏవైతే కోల్పోయారో అటు వాటి తిరిగి వల్ల అది రివార్డు కాదా? రెట్టింపు అవి రివార్డు కాదా? కాబట్టి నీతిమంతులు భూమి మీద ప్రతిఫలం పొందుతురు అన్నాడు. పొందారా లేదా? ఎందుకంటే మనతో ఏ మాట చెప్పాడో ఆ మాట చెప్పిన దేవుడు ఏమైనాడు? వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడై ఉన్నాడు. ఆయన అబద్ధమాడిన దేవుడు కనుక ఆయన మాట వేదం, ఆయన మాట ఇంకంటే ఆయన మాట తిరిగే మన విషయాన్ని మనం గమనించాలనుకున్నప్పుడు దేవుని విధానం మీద అయితే ఈ భూమి మీద జీవించే మనందరి జీవితాలను దేవుడు ఇచ్చాడు. ఆయన నేటికి మనం నేర్చుకోలేదు. ఏంటంటే అది నేర్చుకునే ఆలోచన మనం వేయం. మనం వాటి మనం చేస్తాం. ముందుగా ఆయనకి ఇచ్చి అన్నాడు. ఎవరికి ఇచ్చి? ముందుగా దేవునికి ఇచ్చి ప్రతిఫలము పొందగలవాడేవాడు అన్నాడు. నిజంగా ముందు అనే మాట ఇప్పుడు కూడా మనం ఆలోచన చేయము. ఉద్యోగం వస్తే, చెట్టు ఫలిస్తే, పంట పండితే కదా, డబ్బులు వస్తే అంటే ఇంకా అది చేతిలోకి వచ్చినాక పరిపూర్ణమైన నమ్మకం లేదు. కాబట్టి వస్తే చేస్తే అప్పుడు ఆలోచన చేస్తామన్న ఆలోచన అనమాట. కానీ శూన్యంలో దేవుడు పని చేశాడు. ముందే చేశాడు ఆ పని. మనం ఎవరు చేయలేదు కాబట్టి పోలన్నమాట. ముందుగా ఆయనకి ఇచ్చి ప్రతిఫలం పొందగలవాడు ఎవడో గ్రంథంలో రాయబడింది. ఆయన చేశాడు ఆ పని. ఏంటి చెప్పండి? ముందుగా ఆయన చేశాడు ఆ పని. మనకి అర్హత లేని, ఏమండి, మనకి దేవుళ్ళు లేని, నిరీక్షణ లేని పరజనులుగా ఉన్న మనల్ని, పాపులుగా దేవునికి దూరంగా ఉన్న మనల్ని తన కుమారుడైనటువంటి ఒకే ఒక్క కుమారుడిని ఈ లోకానికి పంపించి ఆయన ద్వారా ఈదపదించాడు. ఆయన యేసు ప్రభు ద్వారా దేవునికి ఏమొచ్చింది? ఏమండి? ఒక్కసారి హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో, హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయం స్పష్టంగా వీళ్ళలో వచ్చి గమనించినట్లయితే, హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం కానీ ఎవరి నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవరి వలన సమస్తమును కలిగినవో కలుగుతున్నవో ఆయన అన్నాడు. ఎవరైనా? కుమారుడు క్రీస్తు. ఆయన అనేకులైన కుమారులు ఎడగొస్తున్నారు. ఎవరి మహిమకి? దేవుని మహిమకి. ఎవరైనా తెచ్చేది? కుమారుడే క్రీస్తు. కుమారుడే క్రీస్తుని దేవుడు లోకానికి అనుగ్రహించకపోతే దేవునికి మహిమ ఉందా? లేదు. ఆ మహిమ ఎక్కడ? అనేకులైన కుమారులు మహిమకు తెచ్చుతుండగా అన్నాడు. ఎలా చేస్తున్నాడు మహిమలోకి? మహిమ ఏడుంది దేవుడికి? మహిమ ఎక్కడుంది? దేవునికి మహిమ ఎక్కడుంది? ఎక్కడ పడితే అక్కడే ఉందా లేదా ఒకే స్థలంలో ఉందా? ఎక్కడుంది? ఒకే ఒక్కసారి ఉంది. దాన్ని ఏమంటారు? ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 20-22 వచనాలు. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగువాటన్నిటికను ఊహించువాటన్నిటికను అత్యధికముగా శక్తి గల దేవునికి
క్రీస్తు యేసు మూలముగా సంఘములో, ఎవరి మూలంగా? క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలం మహిమ కలుగునుగాక. ఆమేన్. అనేకమైన కుమారుల్ని మహిమకి తీసుకొచ్చిన ఎవరు? యేసు కుమారే. ఆ మహిమకి ఎక్కడ తీసుకొస్తున్నారు? సంఘం. అంటే మహోన్నతమైన దేవుడు తన కుమారుడు ఒకే ఒక్క ఏకైక కుమారుడు, జనతైక కుమారుడు, అద్వితీయ కుమారుడు క్రీస్తులోకి పంపించకపోతే మనమంతా అర్హత మనకి లేదుగా. ఒక్కడిని పంపిస్తే ఎంతమంది అయ్యారు? దేవుడు ఒక్కరి గురించి ఆలోచన చూస్తే ఎంతమంది ఏమయ్యాడు? ఎంతమంది అంతా లాస్ అయ్యేవాళ్ళే కదా. మహోన్నతమైన దేవుడు ఆ ఒక్కరి గురించి ఏనాడు ఆలోచన చేయరా? దేవుడి సంకల్పం అంతా యేసుకు ముందే చెప్పబడింది. ఆయన భూలోకానికి వచ్చి ఆయన శ్రమ, అంటే ఆ శ్రమ సమయంలో 3 సార్లు దేవుడు ప్రార్థన చేశాడు. తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించు అని 3 మార్లు దేవుడు ప్రార్థన చేశాడు. ఆ పోలే వలసవాడంతాలయ్యా, నీకు ఈ శ్రమ వద్దు, వాడద్దు, నువ్వు ఇంటికి వెళ్ళి అప్స్కామడయ్యా చెప్పాడా? ఆ 3 సార్లు కూడా మహోన్నతమైన దేవుడు కుమారుడికి ఏమీ లేదు, సమాధానాన్ని, జవాబుని, ప్రార్థనను వదిలిపోలేదు. అంటే అర్థమైంది, నీకు అప్పగించిన పనిని నువ్వు సంపూర్ణంగా నెరవేర్చాల్సిందే తప్ప నీకు ఎలాంటి ఎక్సెప్షన్, మినహాయింపు లేదు అని ఖచ్చితమైన నినాదాన్ని దేవుడు జ్ఞాపకం చేశారు. అలాంటి నినాదం దేవుడు లేకపోతే ఇలాంటి కుమార్తెలు, అలాంటి యేసు లాంటి కుమారులు సంఘంలో కలిసి దేవుడు ఆదించేవారా? కాబట్టి గ్రంథపోలిసిన సత్యం ఏంటంటే ఆయనకిచ్చి ముందుగా ప్రతిఫలం పొందగలవాడు అంటే ఆలోచన మనకెవరికి లేదు. ఆలోచన ఉంది, తండ్రికి ఉంది. జగత్తుకు పునాదులు వేయబడకముందే మనందరి ద్వారా తండ్రి, నాయన, అబ్బాని మొరపెట్టుకునే విధంగా, ఆరాధించే విధంగా తన కుమారుడి లోకానికి సాక్రిఫైస్ త్యాగం చేసి పెట్టగల దేవుడి. అలాంటివి మనం చేయగలమా? చేయము. మనకు అన్ని వచ్చినా ఆలోచిద్దాం, అన్ని ఇచ్చినా చేద్దాం అనేటువంటి ఆలోచన తప్ప మనకు అలాంటి మంచి మనస్సు లేదు, రాదు. కానీ అది చూసైనా నేర్చుకుంటారేమన్న ఆలోచన దేవుడు తన కుమారుడైన క్రీస్తులో కలిపి మరి ఆయన ద్వారా మనం నేర్చుకుందామా? మరి మొట్ట జీవితాన్ని దేవుడు ఇచ్చాడు. ఈ జీవితంలో మొట్టమొదటి దేవుడికి ఏమియా సాయంత్రం సోమని వచ్చాడు, నీ సమస్త ప్రవర్తన యందు ఒప్పుకోవాలా? ఆయన అధికారానికి ఒప్పుకోవాలా? చేస్తావా? చెయ్యి. అంటే నిజంగా ఆయన అధికారానికి ఒప్పుకోవాలంటే మన జీవితం చాలా కష్టమే కదా, చాలా కష్టమే. ఈ కష్టపడతారు అంటే అప్పుడేమైంది? ఆయన పక్కన వెళితే మన ఇష్టం, ఆయన పక్కన వెళ్ళకపోతే మనకు కష్టం. ఇప్పుడు ఏది కావాలి మనకి? కష్టం కావాలా, నష్టం కావాలా? నష్టమైనా పర్లేదు, కానీ కష్టాలు మాత్రం పడే కావాల్సిన మనం చెయ్యం. తద్వారా నష్టపోయిద్దాము. దేవుడు ఆలోచించాడు, ముందుగా నేను లోకానికి ఇస్తే నా కుమారుడిని నాకు ఎంతో మహిమ, ఎంతో ఘనత ఆలోచన తప్ప చెట్టు మీదేగానే ఫలాలు ఇవ్వాలని దేవుడు కోరలా. కానీ మనం కోరుతాం, దాని కనీసం నిద్రలు కూడా కానీ కూడా గీచేస్తా ఉంటాం మన జీవితాలు. కానీ అలాంటి నిరీక్షణ, అలాంటి ఓపిక, సహనాన్ని వాళ్ళ క్రైస్తవులకు ఉండేదా? లేవు. అదే చెప్పారు కదా, చర్చిలో దేవుడు నమ్ముకున్నామంటే చర్చిలో కార్యం పెట్టగానే వెంటనే కార్యం జరగాల. ఇది మనం కోరుకునే. అంటే మనకేం లేదు, సహనం లేదు, ఓర్పు లేదు, వినయం లేదు, విధేయత లేదు, దేవుడి అసలు నమ్మకమే. ఏదైనా జరిగితే, ఏదైనా అయితే అప్పుడు కానీ నమ్మకాలు నుంచి ఓటములాగా అనుకుంటామంటే అప్పటిదాకా దేవుడు అనే పరిస్థితులు మనం దేవుడు. కాబట్టి ఈ భూమి మీద జీవించే మానవుడికి జీవితం ఇచ్చాడు, జీవితంతో పాటు ఇచ్చాడు, దేహాన్ని ఇచ్చాడు. శ్రమ ఎవరికి? శ్రమ మానవుడు 2 భాగాలు, ఒకటి ఆత్మ, 2 దేహం. ఈ రెండింటిలో సుఖమే ఉంది, శ్రమే ఉంది. సుఖమే ఉంది, శ్రమే ఉంది. సుఖం దేహానికి, శ్రమ ఆత్మకి.
చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం మీరు చూడండి. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డమైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలము ప్రతివాడు పొందునట్టు మనమందరము ఇక్కడ క్రీస్తు న్యాయపేట ప్రత్యక్షం కావాలి అని దేవుడు చెప్పాడు. మనమేమనుకుంటామంటే సహజంగా అసలు నాకు ఏం తెలియదు అంటే నాకు అసలు ఏ పాపం తెలియదు అని చెప్పి ఎవరికి వాళ్ళే వేసుకుంటారు. అంటే గొప్పలు చెప్పుకుంటా ఉంటారు. అసలు నాకేం కానీ ఎవరో చెప్తే పనిష్మెంట్ చేసే దేవుడు, అసమర్థుడైన దేవుడు, ఆరాధించే దేవుడు కాదు. అందుకోసమైన ఉన్నాడు ఏంటంట, వారి మార్గములను నరుల మార్గములను కన్నులారా ఆయన చూశాడు. కాబట్టి మంచివైనా సరే చెడ్డమైనా సరే మనము దేహముతో జరిగించిన వాటి ఫలాన్ని ఎవడ క్రియలకు వాడే ప్రతిఫలాన్ని, అంతే తప్ప నేను చేసిన పాపాల ప్రతిఫలాన్ని మీరు పొందరు, మీరు చేసిన పాపాల ప్రతిఫలాన్ని నేను పొందను. ఒకవేళ మనం సాక్ష్యం చెప్పే పరిస్థితి అయితే వాళ్ళంతా అయ్యేట చెప్పి దేవుడు చెబుతుంది మనం. కానీ చెప్పే అవకాశం దేవుడు మానవులకు ఆయనే కళ్ళారా చూస్తున్నాడు. అంతా రికార్డెడ్ గా ఉంటాయి. నేను చేయలేదన్నా నేను చేశానన్నా ఆయన ఊరికి దేవుడు కాదు. ఏమవుతుంది? సీసీ ఫుటేజ్ వచ్చింది. ఇంకేమన్నా క్లోజ్ యువర్ మౌత్, ఇంకా నోరు మూసుకోవడం తప్ప చెప్పడానికి ఎప్పటికి అధికారమే లేని పరిస్థితి. ఆదాం కూడా అదే అయింది. ఆదామా నువ్వు ఎక్కడా? ఇంకేమన్నా పరిస్థితి అయిపోయింది. ఎలా సాటి కావాల్సిన దుస్థితి వచ్చింది. ఎందుకు వచ్చింది? ఆజ్ఞని మీరిన కారణాన, అవిధేయత కారణాన, అన్యాయం కారణాన, అక్రమం చేసిన కారణాన దోషిగా మార్చిన పరిస్థితి వచ్చింది. అలాంటి దుస్థితి రాకుండా ఉండడానికి పౌలు మాట్లాడుతున్నాడు. ఎందుకనగా తాను జరిగించిన, వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడు, తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనా చెడ్డవైనా, మంచికైనా రివార్డ్ ఇవ్వాలా, చెడ్డకైనా రివార్డ్ ఇవ్వాలా, ఇద్దరికీ రివార్డ్ ఇవ్వాల్సిన పరిస్థితి. కాబట్టి ఆ రివార్డు పొందడం కోసం మనమందరం ఇక్కడ క్రీస్తు న్యాయపేట మీద ప్రత్యక్షంగా నిలబడాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పటిదాకా సుఖపడిందేమో శరీరం కదా, మనం చేసేటువంటి కార్యకలాపాలు సుఖపడిందేమో శరీరం. కానీ యుగయుగాల శ్రమకి ఏ అన్యం పొందిన ఆత్మ అగ్నిగుండంలో యుగయుగాలు కాలిపోతా ఉందా? ఒక రోజుతో, ఒక సంవత్సరంతో, 10 సంవత్సరాలు అయిందా? లోకంలో తీర్చి పడితే 7 సంవత్సరాలు లేదా లైఫ్ అంటారు, వాడు బయటకు వచ్చేస్తాడు. కానీ దేవుడు విధించబోతున్న ఆత్మకు శిక్ష మాత్రం ఏలేదు. సో నెవర్ ఎండ్, ముగింపు లేనటువంటి యుగయుగాల యాత్ర ఎవరికి? ఆత్మకి. దేనికోసం వెళ్తే? శరీర సుఖం కోసం వెళ్తే యాత్ర రాసింది ఎవరు? దేవుడు మనకిచ్చిన ఆత్మని యుగయుగాలు అగ్నిగుండంలో ఆహుతి కావాల్సి ఉంది. కాబట్టి ఎవరి చేతిలో ఉన్నది? మన చేతిలోనే ఉంది. కాబట్టి మాట్లాడుతున్నట్టు దేవుడు మీద. కాబట్టి మనం అందరం క్రీస్తు న్యాయపీఠ ప్రత్యక్షం కాబోతున్నాము అనే సంగతిని దేవుడు లేఖలో హెచ్చరిస్తా ఉన్నాడు. అప్పుడు మాత్రమే కాకుండా మనకు స్వాస్థ్యము అన్నాడు. ఏంటి స్వాస్థ్యం? స్వాస్థ్యం అర్థం ఏంటి? స్వాస్థ్యం అని అర్థం ఏంటి? సహజంగా 120 గర్భఫలము యెహోవాని గ్రహించు బహుమానం, కుమారులు ఆయన అనుగ్రహించేటువంటి స్వాస్థ్యము అన్నాడు. స్వాస్థ్యము అనేటువంటి దానికి అర్థం ఏంటంటే ఆస్తి, ప్రాపర్టీ. స్వాస్థ్యము నీ సొంతమైంది అని చెప్పుకొచ్చాడు. ఆ స్వాస్థ్యము ఎవరెవరు దేవుడు మనకి ఇస్తాడు? నేను చేస్తాడా, మీరు చేస్తాడా, ఎవడో ఒకరికి మనం చేస్తాడంటే ఇవ్వడం. ఎవరు? ఆ స్వాస్థ్యము క్రైస్తవులకు ఎవరి వల్ల ఉన్నాయి? ఎవరి వల్ల ఉన్నాయి? యేసు ద్వారా ఉన్నాయి. ఒక్కసారి కొలసి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం చూస్తే మనము ప్రభువు వలన స్వాస్థ్యము పొందుదమని ఎరుగుదురు కనుక ఎంత జాగ్రత్తగా చూడండి.
ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం కానీ ప్రభువు వలన స్వాస్థ్యము ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదురు గనుక మీరేమి చేసినను. ఎవరంట? మీరు అనే ఎవరు? మీరు అనే మాట ఎవరు అర్థం చేద్దాం? లోకానిక బాప్తిసం పొంది సంఘంలో చేర్చబడిన వారి మీద, లేదా లోకంలో దేవుని చేరిన వారి మీద? ఇక్కడ పౌలు ప్రస్తావన చేస్తుంది కొలస్సీ పట్టణములో ఉన్న క్రీస్తు సంఘ సభ్యులుగా ఉన్నవారి నుంచి మాట్లాడుతూ మీరు అన్నాడు. మీరేమి చేసినను, ఎవరి వ్యక్తం? మీరేమి చేసినను అది మనుష్యుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయాలి అన్నాడు. ఎవరి కోసం ఉన్నది? క్రైస్తవులుగా, విశ్వాసులుగా, దేవుని పిల్లలుగా, పరిశుద్ధులుగా, క్రైస్తవులుగా మనం చేసే కార్యక్రమాలను ఎవరి నిమిత్తం? ప్రభువు నిమిత్తమని చేయాలి తప్ప మనుష్యుల నిమిత్తం కాదు. నేను దేవుని నమ్మింది, బాప్తిసం పొందింది ఎవరి కోసమో కాదు, నా కోసమే. నాకు దేవుడు ఎవరైనా శాశ్వతమైనటువంటి ఎటర్నల్ లైఫ్ కోసం అనే విషయాన్ని గమనించి మనస్ఫూర్తిగా చేయవలసిన పరిస్థితులు ఉన్నాయి. కానీ మనమేం చేస్తా ఉంటామంటే మనుషులు చూస్తా ఉంటాం. ఇప్పుడు ప్రార్థనకు వస్తానే ఉంటాం, బైబిల్ చదువుతూనే ఉంటాం, వాక్యాలు వింటాం, గొప్పగా వింటాం, గొప్ప ప్రార్థన చేస్తాం. కానీ ఆయా సందర్భాల్లో మనం లోకం వ్యక్తి వస్తూ ఉంటాం. మార్గములో ఉన్న వ్యక్తి, దేవుడు చెప్పిన గమ్యం చేరవలసిన వ్యక్తులు దేవుడు చెప్పిన గమ్యమే కాకుండా వేరే గమ్యాన్ని చూపించినటువంటి లోతు వారు ఏమైందో గమ్యం చేసిందా? చాలా నిజంగా ఏదో ముందు చూడాలా, కానీ మనం వెనక చూస్తా ఉంటాం. ఏమి వెనకంటే అర్థమైంది? మనం ఏమి విడిచిపెట్టాం? బాప్తిసానికి ముందు మనం చేసిన ఎన్నో పాపాలు వెనక వదిలేసాం. మనం ఏం చూడాలా? ముందున్నదాన్ని చూడాలా. కానీ మనం ఏం చెప్తూ ఉంటాం అంటే అప్పుడప్పుడు వంట వేసి ముందు చూస్తే ఏమున్నాయా, వెనకే ఉన్నాయి, ఒరిజినాలిటీ ఎంత చెప్పి అప్పుడప్పుడు కమ్ బ్యాక్ అగైన్, తిరిగి మళ్ళీ ఎదుగుతూ ఉంటాం. కాబట్టి అలాంటి వాస్తవాలను బట్టి అది ఏం జరుగుతూ ఉంటుంది? నష్టం ఎవరికి అంటే ప్రభు వలన వచ్చినటువంటి స్వాస్థ్యాన్ని మనం కోల్పోతాం, నష్టపోతాం అన్నది వాస్తవం. కాబట్టి ప్రభు వలన స్వాస్థ్యం పొందుతామని గుర్తిరిగి మీరేమి చేశారో మనుష్య నిమిత్తము కాక ప్రభు నిమిత్తమే మనస్ఫూర్తిగా చేయండి. అప్పుడు మాత్రమే తగిన ప్రతిఫలాన్ని దేవుడు మీకు లేదా నాకు లేదా మనకిస్తారనే విషయాన్ని లేఖనాలు స్పష్టంగా మనతో మాట్లాడుకుంటున్నాయి. అయితే ఇప్పటి వరకు కూడా మన వాస్తవాలలో నీతిగా జీవించినటువంటి వ్యక్తులు భూమి మీద ఎలాగో దీవించబడ్డారో, ఎలాగో వారికి ప్రతిఫలాన్ని దేవుడు దయచేస్తారన్నది మనం సర్వేమో నేర్చుకోవాలి. ఎవరు చదివాం? ఒకళ్ళేమో యోసేపు దేవుడు ఎలాగైనా ఫలవంతంగా దీవించారో, అలాగే యోగు దేవుడు ఎలా ఫలవంతంగా దీవించారో, ఎలాగో వారు దేవుడు వల్ల ప్రతిఫలం పొందారన్న సత్యాన్ని మనం లేకుండా నేర్చుకున్నాం. ఓకేనా? వీళ్ళు నీతివంతులుగా ఉన్నారు, న్యాయంగా నడుస్తున్నారు, క్రమంగా ఉన్నారు, భక్తిగా మర్యాదగా ఉన్నారు కాబట్టి దేవుడు వారిని విడిచిపెట్టలేదు. రైట్. రెండో దశ ఏమన్నారంటే అవిధేయులు అని అన్నారు. అవిధేయులు అన్నారు. ఒక్కసారి హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం, పరిశుద్ధ గ్రంథం నుండి హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం, హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం, ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడిన వాక్యం స్థిరపరచబడినందున చూడండి అక్కడ ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా అన్నాడు. వారు విధేయులుగా నడిచారు, న్యాయంగా నడిచారు, నీతిగా నడిచారు. కాబట్టి దేవుడు యోగును యోసేపును దేవుడు గొప్పగా దీవించాడు, ఫలవంతంగా దీవించాడు. ఓకేనా? ఇప్పుడు చెప్పబడిన సత్యంలో ప్రతి అక్రమమును ప్రతి అవిధేయత కూడా కావాలా, ప్రతిఫలం కావాలా. మరి నీతి మందులు ఇచ్చిన దేవుడు ప్రతిఫలాన్ని మరి అవినీతి పనులు ఇయ్యాలా లేదా? ఇయ్యాలా. ఏళ్ళకి ఇచ్చే రివార్డ్ ఏంటో సందర్భంలో ఇద్దరు వ్యక్తిని పరిస్థితి చేస్తా. విధేయతగా నడిచినటువంటి యోసేపుని, విధేయతగా నడిచినటువంటి యోగుని ఎలాగైతే
ప్రతిఫలాన్ని ఇచ్చాడో అవిధేయతగా నడిచినటువంటి ఇతర వ్యక్తులు మీకు పరిచయం చేస్తా. ఒకళ్ళు ఎవరంటే నయమాను కాలంలో. నయమాన్ ఎవరు? ఎవరాయన? ఆయన శతాధిపతి. ఎంతమందికి? 100 మందికి. 100 మందికి అధికారి శతాధిపతి. అది నయమానికి ఏముంది? కుష్ఠరోగం ఉంది. కుష్ఠరోగం బాగు చేయడం కోసమే, బాగుపడడం కోసం ఎక్కడికి వెళ్ళాడు? ఏమండి? దైవజనుడి దగ్గరికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? నేను ఆయన దగ్గరికి వెళ్ళగానే ఆయన చేతిని లెక్కన పెడతాడు, పని అయింది, హాయి అయిపోవచ్చు, తీసుకువెళ్ళిన వెండిని బంగారాన్ని అర్పణలో కాలు చేయొచ్చు అని ఆయన వెళ్ళాడు. అయిందా? ఈ లోకంలో మనం అనుకునేది మనుషులు చెప్పినట్టు ఏమవ్వదు. అయితా మనుషులు చెప్పినట్టే అయితే మన దేవుడు ఎందుకో అలా కుదిరే పరిస్థితి కాదు. పంపగించుకున్నాడు ఎవరైనా నయమాను. ఎందుకంటే నిజంగా అమ్మగారు చర్చలు కాలిపెట్టగానే పనవాలా, పాస్టర్ ప్రార్థన చేయగానే పనవాలా అని ప్రార్థన వచ్చేవారు కోరుకుంటారు. పాస్టర్ గారి చేతులు ఏమి లేదు, నీ చేతిలో కూడా ఏమి లేదు, ఎవరి చేతిలో ఉంది? సమస్తమును దయచేవాడు దేవుడు. ఏ కాలంలో ఎవరికి ఎప్పుడు ఎలా ఏమి ఇవ్వాలో సమస్తాన్ని దేవుడు తప్ప నువ్వు కోరుకుంటే ఇవ్వడం, నువ్వు అడగలేదని ఆయన ఆపడం. ఆయనకి ఎప్పుడు ఎవరికి ఏమి ఇవ్వాలో అది ఆయనకి ఇవ్వగలిగి ఆయన తెలిసిన దేవుడు కాబట్టి అందుకోసమే సమర్థుడైన దేవుడు సందర్భాల్లో. కాబట్టి ఇక్కడ ఏం జరిగిందంటే అవిధేయత అన్నాడు. దైవజన దగ్గరికి వచ్చేసి సరే దైవజన సినిమా ప్రకారంగా యోధనకి వెళ్ళి 7 సార్లు యోధనలు మునిగాడు. బాగుపడ్డాడు. బాగుపడిన దానికి కృతజ్ఞతగా ఇచ్చాడు, కానుకలు ఇచ్చాడు. వెండిని బంగారాన్ని మంచి విలువైన వస్త్రాలను దైవజనుడు తీసుకొచ్చాడు. దైవజనుడు ఏం చేశాడు? అవకాశం రానే వచ్చిందని సంచులో వేసుకోరా ఎందుకని? దేవుని జ్ఞానం కలిగిన భక్తుడు కనుక, దేవుని వాక్యం కలిగిన భక్తుడు కనుక అవి ఎలా ఇచ్చాడు? పెంటతో ఇచ్చాడు. పోలననే లోకములో ఉన్న వాటి సమస్తాన్ని పెంటగా ఇస్తున్నాడే అలాగే ఇచ్చి నాకు వద్దన్నాడు. దేవుని వాక్యం ఎరగని, దేవుని జ్ఞానం ఎరగనేటువంటి శిష్యుడున్నాడే బాగా అవకాశం రానే వచ్చిందని దాచేశాడు. అయిందా? అయిందా? మొదగా దాచేసిన అవకాశం రానే వచ్చింది. ఆయన అవిధేయతకు ప్రతిఫలంగా దేవుడు ఏమి ఇచ్చాడు? దాసాదాస జనాంగాన్ని, వెండిని బంగారాన్ని ద్రాక్ష తోటలను సంపాదించుకున్నట్టు ఇది సమయం ఆలోచన ఇక్కడ రాయబడింది. సమయం కాదుగా, దేవుని మాట వినే సమయం, దేవుని మహిమకు జీవించే సమయం ఇది. కానీ ఎవరి కాశపడ్డాడు? రాత్రికి రాత్రే తన అడ్రస్ మార్చుకోవాలనుకున్నాడు. ఇప్పటిదాకా పేదవాడు రేపటి నుంచి ధనవంతుడైన అడ్రస్ మార్చుకోవాలని చేశాడు. అయ్యా నయమాన్ ఏమో చేశాడు? అది నీకు ప్రతిఫలం. అది నీకే కాదు, ఎవరికి? నీ సంతానం మీద ఉన్నంత కాలం కుష్ఠరోగి ఉన్నాడు. ఏం మిగిలింది? బంగారం మిగిలిందా? వెండి మిగిలిందా? ద్రాక్ష తోట మిగిలాయా? దాసదాస జనం మిగిలిందా? నూతన విలువైన వస్త్రాలు మిగిలాయా? ఏం మిగలా? ఏడా పాలెం బయట, ఊరు బయట నీ బ్రతుకు. మీ దేవుడి పిల్లలారా, దేవుడు ఇచ్చినటువంటి ప్రతి పరిస్థితిని కూడా అర్థం చేసుకొని సమస్తాన్ని విడిచిపెట్టగలిగితేనే మనం సమాజంతో పరిశుద్ధుల సభలో ఉండగలుగుతాం. అదే అన్నాడు కదా కీర్తన 2వ అధ్యాయంలో, నీతిమంతుల సభలో పాపులు నిలవరు అన్నాడు. కాబట్టి మనం చేసే దుర్మార్గాల వల్ల, మనం చేసే దుష్టత్వం వల్ల పాపులుగా ఉంటే మనం ఎవరున్నాం? పరిశుద్ధులుగా దేవుని కుటుంబంలో దేవుని పిల్లలుగా నిత్య పరలోకంలో నిలిచి ఉంటాం. ఆయనతో ఉండే పరిస్థితి అది. నీతిమంతుల సభలో పాపులు లేరు అన్నాడు. ఆశించినట్టే కదా ఏమయ్యాడు? సమాజంలో ఉన్నాడా? ఎట్లాస్ట్ అన్నాడు. అడిగాడు, ఊరు బయటికి వెళ్ళాడు. అతని సంతానం మీద ఉన్నంత కాలం మిగిలిందేంటి? సుఖంగా
అంత ప్రయాసపడి చేస్తే సుఖం ఉందా? లేదు. రైట్. ఒకటి గెహజీ అయితే రెండో వ్యక్తి గురించి జ్ఞాపకం చేస్తున్నా. ప్రధాన యాజకుడు అహరోను. ఎంతమంది కుమారులు? అహరోని కుమారులు ఎంతమంది చెప్పండి. అహరోను ప్రధాన యాజకుడైన అహరోనికి ఎంతమంది కుమారులు? ఎంతమంది కుమారులు? ప్రధాన యాజకుడైన అహరోను ఎంతమంది కుమారులు? నలుగురు. ఎవరంట? నలుగురు. నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు. నలుగురు కుమారులు. వారిలో ప్రయాసమైనటువంటి వారు ఇద్దరు ఉన్నారు. పెద్దవాడు ఎవరంటే నాదాబు, అబీహు. వారికి దేవుడు ఏం చేశాడంటే యాజకత్వం అనేటువంటి పదవిని ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? యాజకత్వం. ప్రతి ఉదయాన్న ప్రతి సాయంత్రమున వారు మందిరంలోకి వెళ్ళి ఏమైనా ధూపం వేసేటువంటి హాజరు చేయాలి. వారికి దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు మీరు లేవియా కాండం 10వ అధ్యాయం చూడండి. లేవియా కాండం 10వ అధ్యాయంలో నాదాబు, అబీహులు తమ తమ దుర్పాత్రలను తీసుకొని యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్ని ఆయన సన్నిధికి తేక ఏమైంది చూడండి. దేవుడు చెప్పిన పనే కదా, దేవుడు చెప్పిన పనే కదా. హాజరుగా నిప్పులు తెచ్చారు, ఆఖరిగా సామాన్లు తెచ్చారు, వేసేసారు, పొగ వచ్చేసింది. పొగతో పాటు ఏమొచ్చిందో చూడండి. అక్కడ లేవియా కాండం 10వ అధ్యాయం. చాలా మందికి అర్థం కాని పరిస్థితి. చాలా మంది బైబిలేగా పట్టుకుని బెత్తనికి వెళ్తున్నాం, అంతా వాక్యమేగా, అన్ని ఒక దగ్గర మత్స్యకాయలు వచ్చినట్టు ఏలా చూస్తే మన జీవితాలు కూడా అట్రప్లమయ్యే గొడవలాగా ఉంటాయి. అవడం చూడండి ఒకసారి. నాదాబు, అబీహులు తమ తమ దుర్పాలు తీసుకుని ఎడకొచ్చారు. అక్కడ మైబడి మాట ఏంటంటే దేవుడు తమ ఆజ్ఞాపింపని వేరొక అగ్ని ఆయన సన్నిధికి తేగ అన్నాడు. ఏది ఇచ్చారు? దేవుడు తమకు ఆజ్ఞాపింపని అగ్నిని తెచ్చారు అని చెప్పారు. ఒకటి ఆలోచన చేయండి. మీరు కానీ నేను కానీ ప్రపంచంలో బైబిల్ పట్టుకొని ప్రార్థనకు వెళుతున్న ప్రతి విశ్వాసి, ప్రతి క్రైస్తవుడు ఆలోచించాల్సిన గొప్ప సత్యం ఇది. ఏమన్నా యెహోవా తమకు ఆజ్ఞాపింపని అన్నాడు. ఆజ్ఞ ఎవరిది? ఆజ్ఞ దేవుడిది. ఆజ్ఞను చేసినెవరు? మానవుడు. ఆజ్ఞాపింపని పని చేసినటువంటి ఆదాము పనేమైందో, ఆజ్ఞాపింపని పని చేసినటువంటి నాదాబు, అబీహు పనేమైంది? ఎలా? మందిరంలోనే. వీళ్ళు ఎప్పుడైతే అగ్ని తెచ్చి దొప్పేశారో పరలోకం నుండే వచ్చిందంట. అగ్ని దిగి వచ్చి వారిద్దరిని వేసింది. ఇందుకు కారణం ఏంటి? అక్కడ లోపం ఏంటి? పొరపాటు ఏంటి? యెహోవా తమకు ఆజ్ఞాపింపని ఆజ్ఞ అతిక్రమించిన కారణాన వారిద్దరు కూడా దేవాలయంలోనే. క్రైస్తవులు కూడా ఇవాళ దేవుడు తమకు ఆజ్ఞాపింపని పని చేస్తూ ఆనందంగా, ఆహ్లాదంగా క్రైస్తవులమే ఓహో ఆహా అని అంటే అవలాడా? అయిందా? అవలా. అబ్రహాము లాంటి ఆయనకి మినహాయింపు లేదు. ఉందా? ఆదికాండం 22 చూడగలిగితే దేవుడు అబ్రహామును ప్రత్యక్షమై అబ్రహామా అనగా ఆయన అన్నాడు, చిత్తం ప్రభువా అన్నాడు, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుడు తీసుకొని ఎడకి మోరియా పర్వతానికి వెళ్ళి నాకు బలపరచమని కోరాడు. అబ్రహాము ప్రశ్నించాడా? అయ్యా నేను ముసలుండయ్యా, 3 రోజులు పోయాడు, ఏడ చేస్తున్నాయ్యా, ఏమన్నా సరిపెట్టుకోయారన్నాడా? ఇదన్నీ కొనలే కదయ్యా. ఇవాళ మనం కూడా కాకపోతే అన్ని సంఘాలే కదయ్యా, అంతా ప్రార్థనే కదయ్యా, అంతా వాక్యమే కదా బ్రదవతుడు అబ్రహాము ప్రశ్నించా అన్నాడా? అన్ని కొండలేగా, ఏదో కొండెక్కుతాడు అన్నాడా? సవలా. దేవుడు ఆజ్ఞాపించిన మోరియా పర్వతానికి దినాలు 3 దినాల ప్రయాణమై వెళ్ళి ఎవరైనా ఇంకా వయోవృద్ధుడు 100 సంవత్సరాలు దాటినటువంటి వయోవృద్ధుడు అయినా అలాంటి వృద్ధుడికి దేవుడు ఏమన్నాడు? ఎక్కడోసారి సరిపెట్టుకుని ఉన్నాడా? అలాంటి ఆయనే దేవుడు పెట్టకుండా 3
బలర్పించమని కోరిన దేవుడు మరి అబ్రహాముని నిర్ణయించేవాడుగా. ఏదైతే అంతా ఒకటి కాగర్లాగా మనం మాట్లాడుతున్నావాడా అలాగా మాట్లాడేవాడు అయితే అబ్రహాముని రాష్ట్రం కానీ అన్నాడా అలా ఒప్పుకోలేదు. ఇవాళ క్రైస్తవులుగా జ్ఞానం తెలియక వాక్యం తెలియక దేవుడు ఎలాంటి కాలం సంకల్పం తెలియకుండా అన్ని దేవుడియే అంతా ఒకటే యాడికెళ్ళా ఒకటే అని చెప్పి ప్రభుల భక్తుల భక్తులకి ఇది నాకు సత్యం కావాలి. కాబట్టి గ్రంథం మనకు బోధిస్తా ఉంది. దేవుడు తమకు ఆజ్ఞాపించినటువంటి వేరో గారిని అబ్రహాము చేయలేదు, లేదా ఆరోగ్యమైన నాదం అభివృద్ధి చేసే వారిని ఇగ్నోర్ చేయలేదు. క్షమించాడా? క్షమించడా? మరి ఇవాళ మనం చేసే పని దేవుడు క్షమిస్తాడా? నువ్వు క్రైస్తవుడు అయి ఉంటే నీ క్రైస్తవత్వం లేదు, నీ ఆరాధన నీ భక్తంతా క్రీస్తు సంఘములో ఉండాలని దేవుడు కోరుతారు. అంటే పాత నిబంధనలో మోరియా పర్వతం చెప్పగానే కదా లేదు అక్కడికి. ఇక్కడ పర్టికులర్ గా గ్రంథంలో క్రీస్తు సంఘమే అని చెప్పి మాట పర్టికులర్ గ్రంథం బోధిస్తా ఉన్నప్పుడు దీనిని పెట్టి అబ్రహాముని ఆకుండా ఆయన అనలేదన్నట్టుగా ఇవాళ మరవట్టు ఆయనేమో చేశాడు, దేవుని చిత్తానికి లోబడి జీవించడం మన భక్తిని చూపించుకున్నాడు. కానీ ఇవాళ మన భక్తిని చూపించుకోవడానికి దేవుని చిత్తాన్ని పక్కన పెట్టి మన భక్తి జీవితాన్ని సమర్థించుకుంటూ ఇదిగో మేము కూడా భక్తుల మీద లోకానికి కాదు రుజువు చేస్తుంది భక్తి జీవితాన్ని కదా. లోకానికి కాదు మన భక్తి జీవితాన్ని రుజువు చేస్తే ఓకే. తండ్రి అయిన దేవునికి ఇదే అనుసరించి పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాక్యాన్ని అనుసరించి మన భక్తి జీవితాన్ని మనం దేవునికి రుజువు చేయాలి. దేవుడు చెప్పాడు వాక్యలేఖనంలో మోరియా పర్వతానికి అని చెప్పాడు. అబ్రహాము ఏం చేయాలా? మోరియా పర్వతానికి వెళ్ళి దాన్ని రుజువు చేయాలా? రుజువు చేశాడు. మరి మన క్రైస్తవులు మనం ఏం చెప్తున్నామా? క్రీస్తు సంఘంలో మీ ఆరాధన చేయని దేవుడు పంపుతున్నాడు, చేస్తున్నామా? నువ్వు ఊహించిన చోట కాదు, నువ్వు ఊహించిన చోట దేవుడు ఉండడు, నువ్వు ఊహించిన దేవుడు కాదక్కడ. అది దేనికన్నా విషయం మనం గమనించి మనకి ఇష్టం వచ్చిన దాన్ని మనకు తోచిదాన్ని సరిపెట్టుకుంటూ ఇదిగో ఇది కూడా భక్తి అనేది పంపితే ఎవడేం చేయడు. కాబట్టి గ్రంథం మనం బోధిస్తూ ఉంది. అవిధేయతకు ఏమైతే ప్రతిఫలం, అవిధేయత ప్రతిఫలం ఏమొచ్చింది? గ్యాసిటీ పుష్పంగా వచ్చిందో అవిధేయత ప్రతిఫలం ఏమైంది? నాదాలవి బుద్ధి చెందారో అవిధేయంగా జీవించే దేవుడు మనలో కూడా ఇక్కడ ఎవరిని వదిలిపెట్టి దేవుడు కాదా? వదిలిపెట్టారా? వదిలిపెట్టడం. వదిలిపెట్టకుండా ఉండడానికే దేవుడు చక్కటి అవకాశాన్ని ఇచ్చేది. ఇది ఒక ప్లాట్ఫామ్ దేనికి? తప్పించుకోవడానికి, దేవుని ద్వారా వచ్చినటువంటి మేలు పొందడానికి, దేవుని ద్వారా వచ్చినటువంటి పనిష్మెంట్ తప్పించుకోవడానికి ఇది ఒక గొప్ప వేదిక విషయాన్ని మర్చిపోవడం మనం. కాబట్టి ఈ భూమి మీద జీవించే ప్రతి మానవునికి ఏం కావాలంటే ధైర్యం, ధైర్యం కావాలి. దేవుడు మనకేమి ఇచ్చాడు? ధైర్యాన్ని ఇచ్చాడా? తిరుగుతాడు ఇచ్చాడా? పౌలు మాట్లాడారు, తిమోతిని మాట్లాడుతూ ఈ భూమి మీద దేవుడు మనకి శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చదు కానీ పిరికి తనము గల ఆత్మను ఇవ్వలేదు అన్నాడు. మన జీవితాలు మిగిలిందేంటి? వాక్యాన్ని వింటున్నా, వాక్యాన్ని చదువుతూ ఉన్నా, ప్రార్థన చేస్తున్నా, ప్రతి అణువణువు మనం వేధించింది ఏంటంటే పిరికితనం. పిరికితనం ఉన్న వారి దగ్గర ఏముండదు? ధైర్యం ఉండదు. ధైర్యం ఉన్న వారి దగ్గర పిరికితనం ఉండదు. కాబట్టి క్రైస్తవులుగా జీవించే మన జీవితాలకు ఖచ్చితమైనటువంటి దేవుని చేత రివార్డ్ ప్రతిఫలం పొందాలంటే మనకే కావాలి ధైర్యం కావాలి. ఒకసారి పత్రిక 10:35 చూడగలిగితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 10:35 చూడగలిగితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 10:35 కానీ కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును అన్నాడు. ధైర్యాన్ని విడిచిపెడితే ఉపయోగంగా లేదు. కాబట్టి ధైర్యమును, నిరీక్షణని, ఉత్సాహమును కలిగి ఉంటేనే మనమంతా వ్యవసాయ గాడ్ అన్నాడు ఎవరి పత్రికలో. ధైర్యం లేకపోతే మన దేవుడు ఇల్లు కాదు. ధైర్యం లేకపోతే మనకేం లేదు. దేవుడు వచ్చే బహుమానాన్ని కూడా మనం నష్టపోతున్నామనే విషయాన్ని గ్రంథం స్పష్టంగా బోధిస్తున్నప్పుడు దేవుడు. కాబట్టి ఈ భూమి మీద జీవించే ప్రతి మానవుడు జీవితంలో అనేకమైన కార్యక్రమాలు చేస్తానే ఉంటాడు, చేస్తూనే ఉంటాడు, చేస్తూనే ఉంటాడు. ఎప్పటిదాకా యేసుక్రీస్తు వారు రెండవసారి మధ్యాకాశానికి వచ్చేదాకా వాడు ఆగడం అవుతాడా?
యాగం అవుతారా? ఆగినా ఆగకపోయినా ఆవేదన ఒకటి ఉంది. ఆవే అయినా ఒక ఆయన ఉన్నాడు. ఇక్కడ ఎవరు ఆవే లేరులే కదా, ఎందుకంటే మనం ఎవరు పడుతున్నాం కాబట్టి మనం ఎవరు ఆపరు, వాళ్ళు ఆగే శాసనం ఎవరు చేయరు. ఆగేవాళ్ళు మాత్రం ఉన్నారు. ఆయన ఒక దినం ఉంది, అదే ఖచ్చితంగా ఉంటాడు. కాబట్టి ఆ దినమున మనం ఏవైతే చేశామో వాటన్నింటికి ప్రతిఫలం సిద్ధం చేస్తున్నారు ఆయన. ఎవరైనా దేవుడు సిద్ధం చేశాడు. సిద్ధం చేసిన చెప్పి ఎవరి దగ్గర ఉంది? అదే అన్నాడండి ప్రకటనలో 22వ అధ్యాయం వచ్చినాడు. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, వారి క్రియల చొప్పున వారికి ప్రతిఫలం ఇవ్వడానికి వారికి సిద్ధపరిచిన జీతం ఏడున్నాయి నా దగ్గర ఉంటాయి. నేను మీకు గెలిపించేది, రివార్డ్ ఇచ్చేది నేనే. ఎందుకని మీకోసం దండం పెట్టింది నేనే కనుక మీకు రివార్డ్ ఇచ్చే ఛాన్స్ దేవుడు నాకే ఇచ్చాడు. ఐఎమ్ కమింగ్ సూన్, నేను త్వరగా రాబోతున్నాను. కానీ మీరు సిద్ధపడండి. దేనికి? మంచికి కానీ, చెడుకు కానీ, నీతికి కానీ, అవినీతికి కానీ, దుర్మార్గాన్ని కానీ, దుష్టత కానీ, దేనికైతే మీకు ఏది ఇష్టమో కానీ క్యారీ ఆన్, డోంట్ డిస్టర్బ్, ఎవరికి మనసు చేయం అని చెప్పి ఆయన చెప్పే మాట ఆయన చెప్పారు. అవునా కదా? ఆయన చెప్పారు. కాబట్టి ఇప్పుడు అవన్నీ ఎవరు తీసుకురావాలా? చేసుకోవాలి. ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనకేం వచ్చింది? మనకి ప్రతిఫలం ఏంటి? యేసు ప్రభువు వారు మధ్యాకాశంలో రెండోసారి ప్రత్యక్షమైనప్పుడు మనకేంటి ప్రతిఫలం? ఆయన ప్రత్యక్షమైనప్పుడు క్రైస్తవులుగా మనకి మహిమ, ఘనత, మెప్పు కలగడానికి కారణమవుతుంది. అది మాత్రమే కాదు, యేసుక్రీస్తు మతస్వం 25వ అధ్యాయంలో ఒక ఉపమానం చెప్పుకొచ్చారు. ఆ ఉపమానంలో గొల్లవాడు ఏం చేశాడంట? ఎవరిని? గొర్రెల్ని మేకలను వేరు చేశాడు. గొర్రెలను చూసేమన్నాడు, మేకలను చూసేమన్నాడు. గొర్రెలను చూసి లోకము పుట్టినది మొదలుకొని తండ్రి చేత ఆశ్రయించబడిన వారులారా రండి, లోకం పుట్టింది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడినటువంటి నిత్య రాజ్యములో ప్రవేశించాడు. అదే మేకలను చూసేమన్నాడు, తండ్రి చేత శపించబడిన వారులారా లోకం పుట్టిన మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోని పోండి అన్నాడు. 25 మాట ఉంది. వీరు నిత్య శిక్షకులు అన్నాడు. ఎవరు వీరు? మేకలు లాంటి నీచమైన, దుర్మార్గమైన, దుష్టత్వ జీవితంతో జీవించడం ఎవరైతే ఉంటారో వీరు నిత్య శిక్షకులు వారు అన్నాడు. ఎవరు వారు? నీతిమంతులుగా, యథార్థవంతులుగా, పశువులు జీవించేవారు వీరు నిత్య జీవములకు వారు నిత్య శిక్షానికి అన్నాడు. ఆ నిత్య శిక్ష, నిత్య జీవములు అనేటువంటివి కాలాలను బట్టి, ఋతువులను బట్టి మారాయి కాదు. అది ఫైనల్ జడ్జిమెంట్. నిత్య శిక్ష అయినా నిత్య జీవం అయినా ఫైనల్ జడ్జిమెంట్. కాబట్టి ఈ రెండు మారం, ఈ రెండింటికి ముగింపు లేదు. కాబట్టి క్రైస్తవునికి రివార్డ్ ఏంటంటే చెప్పుకునే ఉన్నారంటే నిత్య జీవము. అబద్ధమాడైన దేవుడు అనాది కాలంలో వాగ్దానం చేశాడు. ఆ అబద్ధమాడి మన జీవితాన్ని అవస్థలు చేసుకుంటే దేవుడు దానికి ఉత్తరవాది. దేవుడు మనకు ప్రతిఫలం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం చేసే మంచి కానీ చెడు కానీ రెండింటికి ఎవరి వదిలిపెట్టే దేవుడు కాదు ఆయన. కాబట్టి క్రైస్తవులుగా, దేవుని పిల్లలుగా మన ముందు ఉన్నటువంటి ఒకే ఒక లక్ష్యం, మనం యేసు మీద పడుతున్న కొద్ది మనం దేని దగ్గర అవుతున్నాం? మరణానికి దగ్గర అవుతున్నాం. మనం దేని ఎవరి దగ్గర అవ్వాలా? దేవుని దగ్గరగా బతకాలి. దేవుని దగ్గరగా బతకాలంటే ఆయన ఆజ్ఞలు, ఆయన చిత్తము, ఆయన వాక్యము, ఆయన ప్రణాళిక, ఆయన ఉద్దేశానికి దగ్గరగా బతుకుతూ ప్రతి వారు కూడా మనకు సిద్ధపరచబడినటువంటి నిత్య రాజ్యానికి వారసమైనట్టుగా అలాంటి రివార్డు, అలాంటి ప్రతిఫలం పొందేవారుగా బ్రతుకుతూ అనేకులకు మాదిరికరంగా, దేవుని మేలుకరంగా, మనకి మన కుటుంబాలకు దేవునికరంగా ఉండేటట్టుగా మనం వాటి గొప్ప రివార్డు ప్రతిఫలాన్ని పొందిన వారిగా మనం మన జీవితంలో మన జీవిత గమనాన్ని ముగించాలని ప్రభు ప్రేమను బట్టి ప్రతివారి ప్రేమకు హెచ్చరిస్తూ ఈ అవకాశానికి దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు సమర్పిస్తూ ఈ సమయంలో ఈ శ్రేష్టమైన వాక్యాన్ని శ్రద్ధగా మీ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా చేస్తూ నా మాట ముగిస్తున్నాను. అందుకే ఉన్నాను.
మహోన్నతుడమైన అత్యంత